ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి అన్నారు. ఒక్కసారి వాడి పడేసే ఈ ప్లాస్టిక్ వాడరాదని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పలకాలి. నేను నా పరిపాలన పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చింది. మా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు, మా పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును ఆలోచనలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, ముఖ్యంగా ఏదైతే ప్రాణాంతకమైనటువంటి వాయువుగా, ప్రాణాంతకమైనటువంటి పరికరంగా తయారైందో ఈ ప్లాస్టిక్ని నిషేధించాలని ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చిరస్థాయిగా నిలిచిపోతుంది, చారిత్రాత్మకంగా నిలబడుతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇటీవల కాలంలో చాలా మందికి మన క్యాన్సర్ లాంటి జబ్బులు ఈ మధ్యగా ఎక్కువైనాయి. ఇవి రావడానికి కారణం కేవలం ప్లాస్టిక్ అని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధించాలని, ఈ 15వ తారీఖు నుంచి ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని మా మార్కాపురం పట్టణ ప్రజలు, మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించి ఆ ప్లాస్టిక్ ప్లేస్ లో మెక్నా వాళ్ళు తయారు చేసేటువంటి క్యారీ బ్యాగ్స్ ఇటువంటి మేము డెవలప్ చేయించి వారికి కూడా జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యతని చేపడతామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.